కాగితం మీద ఒక గీత గీసి పెద్దదా చిన్నదా అంటే సమాధానం చెప్పగలమా? అదొక గీత అంతే. పక్కన ఇంకో గీత గీస్తే అప్పుడు పెద్ద చిన్న అనే తారతమ్యం తెలుస్తుంది. మన జీవితాలు, అనుభవాలు, మన ఆవేశాలు కూడా ఇలాగా సాపేక్షమే. అంటే ప్రతి మానసిక స్థితి, స్పందన, అనుభూతి రిలేటివ్ మాత్రమే, అబ్సల్యూట్ కాదు. కొంచెం వివరంగా చూద్దాం. ఒకతన్ని మిత్రుడు అడిగాడట, ఏమోయ్ చాలా కష్టాల్లో ఉన్నావట కదా అని. అందుకతను, కష్టాల్లో ఉన్నమాట నిజమే, కానీ నువ్వన్నట్లు చాలా కష్టాలు అని అనలేను. నాకంటే ఎక్కువ బాధల్లో ఉన్నవాళ్లతో పోలిస్తే నా కష్టాలు ఒక లెక్కలోవి కాదు. నాకంటే సంతోషంగా ఉన్నవారితో పోలిస్తే అంటావా? బహుశా అవును, నా బాధలు వారికంటే ఎక్కువేనేమో అన్నాడట. ఇది పెద్ద గీత చిన్న గీత ఉదాహరణకు సరిపోలిందే. ఈ విశాల విశ్వంలో ఎవరి జీవితాలు వాళ్లవి, ఎవరి అనుభవాలు వాళ్లవి, ఎవరి కష్టసుఖాలు వాళ్లవే కావచ్చు. కానీ పక్కవారితో పోల్చి చూసుకుంటే చాలాసార్లు సాంత్వన దొరుకుతుంది, మనకు మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. అయితే ఈ పోలిక అనేది నిర్మాణాత్మకంగా సానుకూల దృక్పథంతో మన ఆలోచనా విధానాన్ని మరింత మెరుగుపరిచేదిలా ఉండాలి. ఎలాగంటే, కొన్నిసార్లు జీవితంలో ఏదో సాధిస్తాం,